హలో ఫ్రెండ్స్, మనం జనరల్ సైన్స్లో రిప్రొడక్టివ్ హెల్త్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 2026లో అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 పేర్స్ ఇచ్చారు. అందులో ఎన్ని పేర్స్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని క్వశ్చన్ అడిగారు. పేర్స్ వచ్చి మనకి కాంట్రసెప్టివ్ సంబంధించి పేర్స్ ఇచ్చారు. న్యాచురల్ కాంట్రసెప్టివ్ లాక్టేషనల్ అమెనేరియా కరెక్టే. బ్యారియర్ మెథడ్ ప్రొజెస్టిసర్ట్ ఇన్కరెక్ట్. ప్రొజెస్టిసర్ట్ మనకి ఐయుడీస్ ఇంట్రాయూట్రైన్ డివైజెస్. హార్మోన్ రిలీజింగ్ సహేలి అన్నారు, ఇన్కరెక్ట్. సహేలి నాన్ స్టెరాయిడల్ అంటే మనకి హార్మోన్స్ ఏమి రిలీజ్ చేయదు కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సరు, ఓన్లీ 1 పేర్. మనకి ఎన్సిఆర్ టెక్స్ట్ బుక్లో రిప్రొడక్టివ్ హెల్త్ సంబంధించి న్యాచురల్ మెథడ్స్లో లాక్టేషనల్ అమెనేరియా, ఆబ్సెన్స్ ఆఫ్ మెన్సురేషన్, అదేవిధంగా మనకి ఇంట్రాయూట్రైన్ డివైజెస్లో ప్రొజెస్టిసర్ట్. మనకి సహేలి సంబంధించి చూసుకుంటే సహేలి వన్స్ ఏ వీక్ పిల్ విత్ వెరీ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ హై కాంట్రసెప్టివ్ వాల్యూ. నాన్ స్టెరాయిడల్ ప్రిపరేషన్. హార్మోన్ రిలీజింగ్ అన్నారు, ఇన్కరెక్ట్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, ఓన్లీ 1 పేర్. హార్మోన్ రిలీజింగ్ సహేలి ఇన్కరెక్ట్. నాన్ స్టెరాయిడల్ ప్రిపరేషన్. ప్రొజెస్టిసర్ట్ ఐయుడీస్ మనకి హార్మోన్ రిలీజింగ్ కిందకు వస్తాయి, బ్యారియర్ మెథడ్ కాదు. న్యాచురల్ కాంట్రసెప్టివ్లో లాక్టేషనల్ అమెనేరియా కరెక్ట్. మనకి కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ వారు 2026లో ఈ క్వశ్చన్ అడిగారు. సేమ్ కాన్సెప్ట్. వన్స్ ఏ వీక్ కాంట్రసెప్టివ్ పిల్ విత్ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ హై కాంట్రసెప్టివ్ వాల్యూస్ ప్రొడ్యూస్డ్ అట్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిడిఆర్ఐ లొకేటెడ్ అట్. మనకి వన్స్ ఏ వీక్ పిల్ కాంట్రసెప్టివ్ పిల్లు, ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ హై కాంట్రసెప్టివ్ వాల్యూ మనకు తెలుసు కదా, సహేలి. ఆ విషయం తెలిస్తే చాలు, మనకి ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. సిడిఆర్ఐ లక్నో. మనకి ఎన్సిఆర్ టెక్స్ట్ బుక్లో సహేలి వన్స్ ఏ వీక్ పిల్ విత్ వెరీ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ హై కాంట్రసెప్టివ్ వాల్యూ. సహేలిని డెవలప్ చేసింది సిఎస్ఐఆర్ సిడిఆర్ఐ లక్నో, డాక్టర్ నిత్య ఆనంద్ అండ్ హిస్ టీమ్. ఈ విధంగా మనకి జనరల్ సైన్స్లో కాన్సెప్ట్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.